రేవంత్ రెడ్డి చోరు హే రేవంత్ రెడ్డి చోరు హే అగో ఏమైందే బాలన్న ఎస్ఎస్సి డిజిటల్ ఛానల్లో ముచ్చట్లు చెప్పుడు బంధు పెట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి చోరు హే అంటున్నావు అంటారా అయ్యా అట్లా అన్నది నేను కాదు మరి ఎవరు అంటే బాలయ్యవాడ బస్తీలో ఉంటున్న పబ్లిక్ అట్లా అనుకుంటా రోడ్డు ఎక్కి లొల్లి చేస్తున్నారు చూడు రిగో చూసినరా షెయి సర్కారు గోషామాలు స్టేడియంలో ఉస్మానియా దవాఖానా కడుతున్నది కదా అయితే దవాఖానకు తొవ్వ కోసం ఇట్లా బాలయ్యవాడ బస్తీలో ఉన్న ఇండ్లు కొన్నింటిని కూలగొట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వము గోతికాడి నక్క లెక్క చూస్తున్నదట కొన్ని ఏండ్ల కోలే నిల్వనీడ చేసుకొని బతుకుతున్నాం ఇప్పుడు రోడ్డు కోసం మా ఇండ్లు కూలగొడితే మా బతుకులు రోడ్డు మీద పడతాయని రోడ్డు మీదకే ఎక్కిండ్రు ఇట్లా షెయి సర్కార్ను సప్పరిస్తుర్రు సీఎం డౌన్ డౌన్ అనుకుంటా నినాదాలు ఎత్తుకుండ్రు అటు జిహెచ్ఎంసీ ఆఫీసర్లు కూడా 50 ఇండ్ల దాకా ఖాళీ చేయాలని నోటీసులు కూడా ఇచ్చిర్రట అయ్యా మళ్ళీ ముఖ్యమంత్రి మున్సిపాలిటీ మంత్రి యనుమల రేవంత్ సారు ఏంది సార్ ఇది హైడ్రా పెట్టి అట్లా పేద ప్రజల ఇండ్లు మొత్తం కూలగొట్టుకుంటా నిరుపేదలకు నిల్వనీడ లేకుండా చేసి వాళ్ళ బతుకులను రోడ్డు మీద ఎయ్యబడితిరి ఇప్పుడు ఉస్మానియా దవాఖానకు సడక్ సాపు లేదని తొవ్వకు అడ్డమున్నాయని ఇట్లా ఇండ్లు తీసేయ చూడబడితిరి ఒకవేళ ఆసుపత్రికి అవసరమైన రోడ్డుకు జాగలు కావాలంటే వీళ్ళ ఇండ్లనే కూలగొట్టాలంటే ఆ ఏరియాల గజం జాగ ఎంత పలుకుతుందో మార్కెట్ రేటు ప్రకారం కట్టించి అట్లనే వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లను కట్టించి ఇంకో దగ్గరికి జారగొట్టినాక రోడ్డు పని పెట్టుకుంటే బాగుండు అట్లా చేయకుండా ఇట్లా కూలగొడతామంటే మీకన్నా మంచిగా అనిపిస్తున్నదా ఏమో సార్ ముఖ్యమంత్రి అయినా మీకే ఎరుకుండాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు